ఓకే. సో, ఇదొచ్చేసి మనకి ట్విట్టర్ అకౌంట్ అనమాట. సో, దీంట్లో వచ్చేసి మనకి ఏం ఎ ఎట్లా ఎట్లా అంటే, సో, దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయనమాట. ఓకే. సో, ఒక ట్విట్టర్ అకౌంట్ అనేది ఒక మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ అనమాట. ఓకే. సో, దీంట్లో వచ్చేసి మనం ఈ కంటెంట్ అనేది ఓన్లీ 280 క్యారెక్టర్స్ మాత్రమే మనం దీంట్లో ఆహ్, యాడ్ జేసుకోవచ్చనమాట. 280 క్యారెక్టర్స్ మాత్రమే యాడ్ జేసుకోవచ్చు. ఓకే. సో, దీంట్లో తర్వాతొచ్చేసి మనకి ఇది ప్రొఫైల్ అనమాట. ఓకే. ఈ ప్రొఫైల్‌లో ఇక్కడ మనం కవర్ పిక్ కావాలంటే కవర్ పిక్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాతొచ్చేసి ప్రొఫైల్ పిక్ కావాలంటే ప్రొఫైల్ పిక్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, దీంట్లో వచ్చేసి పోస్ట్ ఆప్షన్ ఉంటది. తర్వాత రిప్లై ఆప్షన్ ఉంటది. హైలైట్ ఆప్షన్ ఉంటది. తర్వాత ఆర్టికల్స్ ఆప్షన్ ఉంటది. తర్వాత మీడియా ఆప్షన్ ఉంటది. తర్వాత లైక్ ఆప్షన్ ఉంటదనమాట. ఓకే. సో, తర్వాతొచ్చేసి దీంట్లో కామెంట్ ఆప్షన్ ఉంటది. ఓకే. సో, తర్వాతొచ్చేసి రీపోస్ట్ ఆప్షన్ ఉంటది. లైక్ ఆప్షన్ ఉంటది. తర్వాత అనలిటిక్స్ ఆప్షన్ ఉంటది. ఓకే. సో, తర్వాతొచ్చేసి బుక్ మార్క్ ఆప్షన్ ఉంటది. తర్వాతొచ్చేసి దీంట్లో షేర్ ఆప్షన్ గూడా ఉంటదనమాట. ఓకే. సో, తర్వాతొచ్చేసి దీంట్లో ఇక్కడొచ్చేసి మనకి దీంట్లో పోస్ట్ ఏదైనా అప్‌లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ పోస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటది. సో, దాంట్లోకెళ్ళి మీరు అప్‌లోడ్ చేయాల్సిన పోస్ట్ గాని, తర్వాతొచ్చేసి వీడియో గాని దీంట్లో అప్‌లోడ్ చేయొచ్చనమాట. ఓకే. సో, తర్వాత ఆహ్, మోర్ మీద క్లిక్ జేయండి. సో, మోర్ మీద క్లిక్ జేస్తే ఇక్కడొచ్చేసి మనకి ఒకవేళ దీంట్లో యాడ్స్ రన్ చేయాలంటే ఇక్కడ యాడ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది. ఓకే. సో, దీంట్లోకెళ్ళి యాడ్స్‌లోకెళ్ళి మనం యాడ్స్ అనేవి రన్ చేయొచ్చనమాట. ఓకే. సో, అట్లాగే ఇదొచ్చేసి దీనికి మనము దీంట్లో మనకి ఈ ట్విట్టర్ అకౌంట్‌లో ఆహ్, ఇప్పుడు మనకొచ్చేసి మనకి ఎట్లా అంటే ఇండియాలో లొకేషన్ అయితే ఇండియా ఉంటది. కానీ టైమ్ జోన్ మాత్రం మనకి కోల్‌కతా టైమ్ జోన్ అనేది ఉండదనమాట. బంగ్లాదేశ్ టైమ్ జోన్ అనేది ఉంటదనమాట. సో, తర్వాత ఈ ట్విట్టర్ అకౌంట్ అనేది మనకి ఇండియాలో తక్కువగా యూజ్ చేస్తారు. సో, యూఎస్, ఆస్ట్రేలియా ఈ సైడ్ ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే. తర్వాతొచ్చేసి యాడ్స్. సో, ఇదొచ్చేసి యాడ్స్‌కి సంబంధించి డాష్‌బోర్డ్ అనమాట. ఓకే. సో, ఈ యాడ్స్‌కి సంబంధించిన డాష్‌బోర్డ్ ఇది. సో, దీంట్లో వచ్చేసి మనం దీంట్లో మనకి యాడ్స్ రన్ చేయాలి అనంటే, సో, దీంట్లో క్రెడిట్ కార్డ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలనమాట. సో, క్రెడిట్ కార్డ్ అనేది మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి క్రెడిట్ కార్డ్ యాడ్ చేస్తేనే మనకి యాడ్ అనేది రన్ అవుతదనమాట. ఓకే. సో, క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ చేయకపోవడం మనకి యాడ్స్ అనేవి రన్ అవ్వవనమాట. ఓకే. సో, తర్వాతొచ్చేసి మనకి ఆబ్జెక్టివ్. ఇదొచ్చేసి ఆబ్జెక్టివ్. సో, ఆబ్జెక్టివ్‌లో ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ చెప్పేసి ఉంటదనమాట. సో, ఇదొచ్చేసి ఈ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్‌లో మనకి రీచ్ అంటే ఈ రీచ్ అనేది మనకి ఎందుకు రన్ చేస్తామనంటే, సో, ఇదొచ్చేసి మనకి ఏంటి అనంటే ఇది మనకి అవేర్‌నెస్ కోసం అనమాట. ఒక బ్రాండింగ్ చేసుకోవడం కోసం. ఓకే. సో, ఈ బ్రాండింగ్ అనేది మనం ఈ రీచ్ క్యాంపెయిన్ రన్ చేసి మనం బ్రాండింగ్ అనేది చేసుకుంటాం అనమాట. బ్రాండింగ్ అనేది మనము చేసుకుంటాం అనమాట. ఓకే. సో, తర్వాతొచ్చేసి వీడియో వ్యూస్. వీడియో వ్యూస్ అంటే ఇప్పుడు ఏదైనా మీరు వీడియో అప్‌లోడ్ చేస్తే దానికి వ్యూస్ కావాలంటే ఈ వీడియో వ్యూస్ క్యాంపెయిన్ అనేది మనం రన్ చేయొచ్చనమాట. ఓకే. సో, ప్రీ రోల్ వ్యూస్. ఇప్పుడు ఏదైనా మనం ప్రీ రోల్ వ్యూస్ క్యాంపెయిన్ ఎందుకు అనంటే ఇప్పుడు ఏదైనా మనం ప్రీ పోల్ పెట్టినప్పుడు సో, దానికి ఏమైనా వ్యూస్ కావాలనుకుంటే సో, దీంట్లో ఈ క్యాంపెయిన్ అనేది రన్ చేయొచ్చనమాట. తర్వాత యాప్ ఇన్‌స్టాలేషన్స్. సో, యాప్ ఇన్‌స్టాలేషన్స్ ఎందుకు అనంటే ఇప్పుడు ఏదైనా మన దగ్గర ఏదైనా ఒక యాప్ ఉందనుకోండి. సో, యాప్‌ని మనము ఈ యాప్ ఇన్‌స్టాలేషన్స్‌లో రన్ చేయొచ్చనమాట. రన్ చేసి దానికి ఇన్‌స్టాలేషన్స్ గాని, లైక్స్ గాని పెంచుకోవచ్చనమాట. ఓకే. సో, తర్వాతొచ్చేసి వెబ్‌సైట్ ట్రాఫిక్. సో, వెబ్‌సైట్ ట్రాఫిక్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా వెబ్‌సైట్ ఉందనుకో. సో, మనకేదైనా వెబ్‌సైట్ ఉంటే మనకేదైనా వెబ్‌సైట్ ఉందనుకో. సో, ఆ వెబ్‌సైట్‌కి మనం ట్రాఫిక్ తెచ్చుకోవాలంటే
సో ఈ వెబ్సైట్ ట్రాఫిక్ క్యాంపెయిన్ అనేది మనం రన్ చేయొచ్చు అనమాట. సో అసలు ట్రాఫిక్ అంటే ఏంది? సో ఆ ట్రాఫిక్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఏదైనా వెబ్సైట్ ఉంటే సో ఆ వెబ్సైట్‌కి పీపుల్స్‌ని మనం విజిట్ చేపిచ్చాలి అంటే ఈ వెబ్సైట్ ట్రాఫిక్ క్యాంపెయిన్ అనేది మనం రన్ చేసి మనము మన వెబ్సైట్‌కి ట్రాఫిక్ అనేది పెంచుకోవచ్చనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి ఎంగేజ్‌మెంట్స్ అంటే ఇప్పుడు ఏదైనా మన పోస్ట్‌కి ఏదైనా లీడ్స్ గాని ఇలాంటి ఎంగేజ్‌మెంట్ అవ్వాలి అని అనుకుంటే సో ఈ ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్ అనేది మనం రన్ చేయొచ్చనమాట. ఓకే. సో తర్వాత వచ్చి యాప్ రీ ఎంగేజ్‌మెంట్స్ అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒకసారి మనం యాప్ ఇన్‌స్టాలేషన్స్ పెంచుకోవడం కోసం యాడ్ రన్ చేసినప్పుడు సో దానికి అదే పీపుల్స్‌ని మళ్ళీ మనం రీ ఎంగేజ్‌మెంట్ చేయాలనుకుంటే ఈ యాప్ రీ ఎంగేజ్‌మెంట్స్ అనేవి మనం చేయొచ్చనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి సేల్స్ క్యాంపెయిన్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా లీడ్స్ కోసం మనం యాడ్స్ రన్ చేయాలనుకుంటే ఈ సేల్స్ క్యాంపెయిన్ అనేది మనం రన్ చేయొచ్చనమాట. ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకి ఈ ట్విట్టర్ అకౌంట్‌లో మనకి ఏజ్ చూసుకుంటే మనకి స్లాట్స్ లాగా ఉంటదనమాట. ఓకే. సో మామూలుగా ఫేస్‌బుక్ గాని వీటిల్లో అయితే సో దాంట్లో ఏముంటదంటే డైరెక్ట్‌గా 18 నుంచి 18, 19, 20, 21 ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక పర్టిక్యులర్‌గా మనకి ఏజ్ అనేది ఉంటదనమాట. సో ఈ ట్విట్టర్‌లో అట్లా కాదనమాట. సో దీంట్లో వచ్చేసి స్లాట్స్ అంటాం అనమాట వీటిల్ని. సో ఎట్లా స్లాట్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకి 18 ఉందనుకోండి. సో 18 నుంచి స్టార్ట్ చేస్తే 18-34 ఓకే. 35-50 సో ఇట్లా స్లాట్స్ ఉంటాయనమాట. లేదంటే 35-45 ఇట్లా స్లాట్స్ ఉంటాయనమాట. సో ఆ స్లాట్స్‌ని పెట్టుకొని మనం క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయొచ్చనమాట. ఓకే. సో ఇప్పుడు నేనొచ్చేసి దీంట్లో ఎంగేజ్‌మెంట్స్ అనేది తీసుకుంటున్నా. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంటది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో తర్వాత చేంజ్ ఆబ్జెక్టివ్. యెస్, చేంజ్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అనేది నేను తీసుకున్నా. తర్వాత వచ్చేసి నేమ్ వచ్చేసి సాత్విక్ ట్యూషన్స్ అని పెట్టాననమాట. ఓకే. సో ఇక్కడ మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి పెట్టేసి మీరు యాడ్ చేయొచ్చనమాట. ఓకే. సో తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ గ్రూప్ డీటెయిల్స్ అడుగుతా ఉంది. సో యాడ్ గ్రూప్ డీటెయిల్స్ ఇక్కడ నేమ్ ఇస్తున్నాను నేను. సాత్విక్ ట్యూషన్స్ అని చెప్పి నేను పెట్టాను. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి బడ్జెట్ అండ్ షెడ్యూల్. సో బడ్జెట్ అండ్ షెడ్యూల్ అనేది దీంట్లో ఎట్లా ఇవ్వాలి అని మనం అంటే ఇది వచ్చేసి మినిమం $100 ఉంటదనమాట. $100 అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్‌కి మనం రన్ చేయాలంటే మనకు మినిమం $100 అన్నా ఉండాలనమాట. యూఎస్‌డి. సో కరెన్సీ వచ్చేసి ఇది ఇక్కడ దీంట్లో ట్విట్టర్‌లో మనకి యూఎస్‌డిలో ఉంటదనమాట. ఓకే. సో అదే మనకి ఇండియాలో అనుకో కరెన్సీ రూపీస్. సో ఇక్కడేంటంటే మనం యూఎస్‌డిలోనే ఉంటదనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి $100 ఉంటది. సో దీంట్లో ఎంత స్పెండ్ చేయాలనేది మీరు పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి డైలీ బడ్జెట్ వచ్చేసి మనం ఒకవేళ ఇండియాలో రన్ చేయాలనుకో సో ఒక $500,000 అట్లా పెట్టుకొని రన్ చేసుకుంటాం. సో దానికేందంటే మనకు $5, $10 అట్లా పెట్టుకొని మనము రన్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో నేనొచ్చేసి ఒక $5 ఇస్తున్నా. అంటే 500 సంథింగ్ పడతది. సో $5 ఇస్తున్నా. సో నాకు టోటల్ స్పెండ్ అమౌంట్ అనేది మీరు పెట్టుకోవాలనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ స్టార్ట్ డేట్, తర్వాత వచ్చేసి ఎండ్ డేట్ ఇవ్వాలి. సో తర్వాత వచ్చేసి కిందకి రావాలనమాట. కిందకొచ్చిన తర్వాత డెలివరీ గోల్ వచ్చేసి నాది ఎంగేజ్‌మెంట్ కాబట్టి ఎంగేజ్‌మెంట్ పెట్టుకున్నా. తర్వాత బిడ్ స్ట్రాటజీ. సో బిడ్ స్ట్రాటజీ అంటే సో మీకు ఆటోమేటిక్ బిడ్డా లేదంటే మాక్సిమం బిడ్డా? సో ఆటోమేటిక్ బిడ్ అనుకో సో డైరెక్ట్‌గా అదే తీసుకుంటదనమాట. ఆప్టిమైజ్ అయ్యే కొంది ఆటోమేటిక్‌గా మనకి బిడ్డింగ్ అనేది కట్ అయిపోద్ది. సో అట్లా కాకుండా నేను మాక్సిమం పెడితే
సో ఇక్కడ మనం మన క్లిక్‌కి పర్ క్లిక్‌కి మనం ఎంత కట్ అవ్వాలి అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక యాడ్ రన్ చేసిన. యాడ్ రన్ చేసినప్పుడు సో, ఆ యాడ్‌ని ఎవరో ఒక యూజర్ చూసినాడు. సో, ఆ యూజర్ చూసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. సో, దాని మీద క్లిక్ చేస్తున్నారు. ఆ క్లికింగ్‌కి ఇప్పుడు ఎక్కడైతే ఆ క్లిక్ చేసినాడో సో, ఆ క్లికింగ్‌కి ఎంత పెట్టుకోవాలి అనేది సో, ఆ కస్టమరు ఎంత పెట్టాలి అనేది సో, సరే ఆ కస్టమర్ క్లిక్ చేసినప్పుడు దాంట్లో ఆ క్లిక్‌కి ఎంత పడాలి అనేది ఇక్కడ మనకి ఆల్గోరిథమ్స్ అనేవి డిసైడ్ చేస్తాయన్నమాట. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ పెట్టుకుంటామన్నమాట. ఇక్కడ ఆ క్లికింగ్‌కి ఎంత పెట్టాలి అదే ఆ క్లికింగ్‌కి మనం ఎంత పెట్టాలి అని చెప్పేసి మనం ఇక్కడ పెట్టుకుంటామన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక $1 ఇచ్చినామనుకో. సో, ఆ $1 అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా $92-95 పడతది. $1కి. సో, అంటే ఇప్పుడు మనం పెట్టిన బిడ్డింగ్ ఏదైతే ఉందో సో, మనకి ఇప్పుడు ఏదైతే క్లిక్ చేసినాడో కస్టమరు సో, ఆ కస్టమరు క్లిక్ చేసినప్పుడు ఈ ఆల్గోరిథమ్స్‌ని బేస్ చేసుకొని సో, అక్కడొచ్చేసి ఓన్లీ ₹95 లోపలే మనకి కట్ అవుతదనమాట. సో, ₹95 లోపల కట్ అవ్వడం అనంటే సో, అది ₹10 కావచ్చు, ₹20 కావచ్చు, 30 పడొచ్చు, 45 పడొచ్చు, లేదంటే 50 పడొచ్చు, లేదంటే 60 పడొచ్చు, లేదంటే 95 పడొచ్చనమాట. సో, బేస్డ్ ఆన్ ఆల్గోరిథమ్స్ అనమాట. సో, ఆల్గోరిథమ్స్ అనేవి ఆప్టిమైజ్ అయ్యేదాన్ని బట్టి మనకి ఈ అమౌంట్ అనేది మనకి డిడక్ట్ అవుతదనమాట. ఓకే. సో, అట్లా గాకుండా మనకు ఆటోమేటిక్‌గా పెట్టుకున్నామనుకో సో, దాంట్లో వచ్చేసి ఆటోమేటిక్‌గా అది పడతదనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడొచ్చేసి ఫ్రీక్వెన్సీ క్యాప్. ఓకే. సో, ఫ్రీక్వెన్సీ క్యాప్ అంటే ఏంటి అంటే ఆటోమేటికల్లీ ఆప్టిమైజ్ యాడ్ ఫ్రీక్వెన్సీ. సో, ఇప్పుడొచ్చేసి మనకి ఇది ఆటోమేటిక్‌గా చూపియమంటావా? లేదంటే మీరు ఏమైనా పర్ డేకి ఎన్ని సార్లు చూపించాలి అని జెప్పేసి మీరేమైనా సెలెక్ట్ జేసుకుంటారా అని జెప్పి అడుగుతా ఉందనమాట. సో, ఆటోమేటిక్‌గా పెట్టుకుంటే గనక ఆటోమేటికల్లీ అని పెట్టుకుంటే ఆటోమేటికల్లీ ఆప్టిమైజ్ అండ్ ఫ్రీక్వెన్సీ అని జెప్పి పెట్టుకున్నారనుకోండి. సో, పెట్టుకుంటే ఏమవుతది? సో, అదొచ్చేసి మనకి అది ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ అయ్యి చూపిస్తదనమాట. ఓకే. సో, అట్లా గాకుండా మీరు కస్టమ్ క్యాప్ బెట్టుకున్నారనుకో సో, పర్ డే వచ్చేసి మనం ఒక 10 టైమ్స్ చూపిచ్చాలి. లేదు నాది ఒక 20 టైమ్స్ చూపిచ్చాలి పర్ డే అనుకో. సో, మీరు పర్ డే 20 టైమ్స్ అనేది మీరు పెట్టుకోవచ్చనమాట. సో, అట్లా గాకుండా నాకొక 50 టైమ్స్ చూపిచ్చాలి. 50 ఇంప్రెషన్స్ పర్ డే చూపిచ్చాలనుకో. మీ యాడ్ అనేది 50 టైమ్స్ చూపిస్తదనమాట. 50 టైమ్స్ అనేది మీ యాడ్ అనేది చూపిస్తది. ఓకే. సో, అట్లా గాకుండా సో, ఒక 10 టైమ్స్ నేను పెట్టుకున్నాననుకో. సో, పర్ డే వచ్చేసి నాది 10 టైమ్స్ చూపియమని చెప్పి నేను ఇచ్చాననమాట. ఓకే. తర్వాత పాసింగ్ అంటే ఇప్పుడు స్టాండర్డా? యాక్సలరేటెడా? సో, స్టాండర్డ్ అనుకో. సో, అది అట్లాగే రన్ అవుతా ఉంటదనమాట. ఒక స్టాండర్డ్ ప్లేస్‌లో మాత్రమే అది రన్ అవుతా ఉంటదనమాట. ఓకే. సో, అదే యాక్సలరేటెడ్ అనుకో. సో, అది వచ్చేసి ఇప్పుడు పర్ డే వచ్చేసి అప్పుడప్పుడు షో అవుతా ఉంటదనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా పర్ డే వచ్చి ఒక 5 టైమ్స్ చూపిచ్చనుకో. సో, యాక్సలరేటెడ్ పెట్టుకుంటే ఒక 5 టైమ్స్ లేదంటే ఒక 10 టైమ్స్ అప్పుడప్పుడు చూపిస్తా ఉంటది. సో, స్టాండర్డ్ అంటే ఒక స్టాండర్డ్ పొజిషన్‌లో ఎళ్ళిపోతా ఉంటదనమాట యాడ్ అనేది. ఓకే. సో, ఇదనమాట. సో, ఈ ఆప్షన్స్ మనకేమి అవసరం లేదు. ఓకే. సో, తర్వాత వచ్చేసి ప్లేస్‌మెంట్స్‌లో వచ్చేసి మనకి హోమ్ టైమ్ లైను, తర్వాత ప్రొఫైల్స్, సెర్చ్ రిజల్ట్స్. ఓకే. సో, మీకు ఇక్కడ హోమ్ టైమ్ లైన్స్ అనేది మనకు అవైలబిలిటీ లేదు. సో, మనకి ప్రొఫైల్స్ ఉంది. సో, మీ యాడ్ అనేది ప్రొఫైల్స్‌లో చూపించాలా? లేదంటే మీరు ప్రొఫైల్స్‌లో అంటే అకౌంట్స్‌లో
చూపించాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. సో తర్వాత హోమ్ టైమ్ లైన్స్‌లో చూపించాలా వద్దా అని చెప్పి అడుగుతా ఉంది. సో తర్వాత వచ్చేసి సెర్చ్ రిజల్ట్స్. సెర్చ్ రిజల్ట్స్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా సెర్చ్ బార్‌లో మీరు సెర్చ్ చేసినప్పుడు మీ యాడ్ అనేది చూపించాలా వద్దా అని చెప్పి అడుగుతుందనమాట. ఓకే. సో ఒకవేళ మీరు గాని నాది ప్రొఫైల్స్‌లో చూపించాలి అనుకుంటే మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. సో వద్దు అనుకుంటే అన్‌టిక్ చేసేయండి. సో సెర్చ్ రిజల్ట్స్‌లో చూపించాలి అంటే ఇప్పుడు మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు నాది రిజల్ట్స్‌లో చూపించాలి అనుకుంటే మీరు సెర్చ్ రిజల్ట్స్ మీద క్లిక్ చేసి టైప్ చేసి అక్కడ క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో తర్వాత వచ్చేసి కిందకొచ్చిన తర్వాత ఇక్కడ డెమోగ్రఫిక్స్. సో డెమోగ్రఫిక్స్ వచ్చేసి జెండర్ ఎనీవన్ మేలా, ఫీమేలా, మెన్నా, వుమెనా. ఓకే. సో వీటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతుందనమాట. సో మీకు కావాలంటే మీరు మీకు మెన్ కావాలంటే మెన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు వుమెన్ కావాలంటే వుమెన్ సెలెక్ట్ చేసుకోండి. సో లేదు నేను వచ్చేసి ఎనీవన్ పెట్టినా. అంటే ఇద్దరికీ చూపించాలి అని చెప్పి నేను పెట్టినాననమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి ఏజ్. ఏజ్ వచ్చేసి ఆల్. అంటే అన్ని ఏజ్ వాళ్ళకి చూపించాలా? లేదు మీరేమైనా సెలెక్ట్ చేసుకుంటారని అడుగుతోంది. సో ఇక్కడొచ్చేసి నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. సో ఇక్కడొచ్చేసి మనకి 13 నుంచి స్టార్టింగ్ ఉంది ఏజు. సో 13, 18, 21, 25, 35, 50 ఉందనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మినిమమ్ ఏజ్ అది. సో మాక్సిమం వచ్చేసి 24, 34, 49, 54. ఓకే. సో ఈ రేంజ్‌లో మనకి ఏజ్ అనేది ఉందనమాట. ఓకే. సో తర్వాత కిందకొస్తే ఇక్కడ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఏ లాంగ్వేజ్ వాళ్ళకి మీ ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి మీ యాడ్ చూపించాలి అని చెప్పి అడుగుతుందనమాట. ఓకే. సో ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి లొకేషన్స్. లొకేషన్స్ వచ్చేసి మీకు సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు ఇండియా పెట్టుకోవచ్చు. తర్వాత లేదు అంటే ఆస్ట్రేలియా పెట్టుకోవచ్చు. లేదంటే యూఎస్ఏ పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇట్లా మీరు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్‌లో మీ యాడ్ అనేది చూపిమని చెప్పేసి మీరు ఇక్కడ మనం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో ఒకవేళ నేను ఇండియా కంట్రీ పెట్టినాను. సో నాకు ఇండియా వద్దు అనుకో. సో ఇక్కడొచ్చేసి మీరు ఏయు. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఆస్ట్రేలియా. ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. లేదు ఇంకొకటి యూఎస్. అమెరికా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మీరు కంట్రీస్ అనేవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అనుకో. ఇంగ్లీష్ మనం పెట్టుకోవచ్చనమాట. సో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి మీ యాడ్ అనేది పెట్టుకోవచ్చు. సో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్‌గా తెలుగు చూద్దాము. తెలుగు ఆప్షన్ అనేది ఇక్కడ లేదనమాట మనకి. సో తెలుగు అనేది లేదు ఇక్కడ. తమిళ్ ఉంది. సో తమిళ్ పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో తర్వాత కన్నడ ఉంది. సో కన్నడ పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి తెలుగు ఉందేమో చెక్ చేద్దాం ఒకసారి. హిందీ ఉంది మళ్ళీ. హిందీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఉర్దూ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు లొకేషన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటే మనకేందంటే సో ఓన్లీ మనకి ఇండియా వరకు నువ్వు పెట్టుకోవచ్చనమాట. సో లేదు అలా ఆ కంట్రీస్‌లో మనం ఈ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటే సో వాళ్ళకి చూపిస్తది.
సో లేదు అంటే మనం ఇండియా పెట్టుకుంటే సో మన ఇండియాలో ఉండే వాళ్ళకి మాత్రమే ఇది మన ఇండియాలో ఈ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి మాత్రమే చూపిస్తదనమాట. ఇండియా. ఓకే. సో అర్థమైందా? సో ఈ విధంగా మనకి వస్తదనమాట. తర్వాత వచ్చేసి డివైజెస్. ఓకే. సో ఈ డివైజెస్‌లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఐఓఎస్, ఆండ్రాయిడ్, అదర్ మొబైల్స్, డెస్క్‌టాప్. సో మీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళకి మీ యాడ్ చూపించాలి అని చెప్పి అడుగుతా ఉందనమాట ఇక్కడ. ఓకే. సో ఇక్కడొచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఎక్కువగా వాడేది ఎవరు ఏ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆండ్రాయిడ్, నెక్స్ట్ అదర్ మొబైల్స్ అనమాట. సో ఈ 2 కూడా ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. సో లేదు నేను 4 పెట్టుకుంటా అంటే మీరు 4 పెట్టుకోవచ్చు. ఓకే. సో ఐఓఎస్ గానీ, ఆండ్రాయిడ్ గానీ, అదర్ మొబైల్స్ గానీ, డెస్క్‌టాప్ గానీ. సో ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి డివైస్ మోడల్. సో డివైస్ మోడల్ అంటే సో ఇక్కడ చూడండి. సో మీరు ఈ డివైజ్‌లలో ఏ డివైజ్ అయినా గానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను నోకియా అనుకో. సో నోకియాని మీరు పెట్టుకోవచ్చనమాట. ఆ! సో ఇక్కడ నోకియా 8 అని పెట్టుకోవచ్చు. వన్ ప్లస్. సో ఈ వన్ ప్లస్‌లో దానికి సంబంధించిన మోడల్స్ వచ్చినాయి మళ్ళీ. సో ఈ మోడల్స్‌లో ఏ మోడల్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఆ మోడల్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే మన యాడ్ అనేది చూపిస్తదనమాట. ఓకే. సో లేదు ఓప్పో వాడే వాళ్ళకి మాత్రమే నా యాడ్ చూపించాలి అంటే సో దాంట్లో ఓప్పోకి సంబంధించిన మోడల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఆ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత పోకో పోకోలో ఏ మోడల్ అయితే ఉంటదో సో ఆ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత రియల్‌మీ. ఓకే. సో రియల్‌మీలో మీరు ఏ ఎవరికి ఏ మోడల్ రన్ చేయాలనుకుంటే సో ఆ మోడల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. తర్వాత వచ్చేసి సామ్‌సంగ్. సో సామ్‌సంగ్ యూజ్ చేసే వాళ్ళకి ఏ మోడల్ రన్ చేయాలో సో ఆ మోడల్‌లో మీరు పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి వివో. సో వివోలో ఇవి ఈ ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ డివైస్ ఏ మోడల్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి కారియర్. సో మీరు దీంట్లో లొకేషన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఏ టార్గెటింగ్ పీపుల్స్‌కి మీరు యాడ్ రన్ చేయాలో సో ఆ లొకేషన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. తర్వాత కొత్తగా తీసుకున్న డివైజెస్ ఉంటాయి కదా! సో వాళ్ళని మాత్రం టార్గెట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే. చూడండి ఇక్కడ వితిన్ ది లాస్ట్ మోర్ దెన్. సో ఇలా 1 మంత్ బిఫోర్ తీసుకున్న వాళ్ళకా, లేదంటే 2 మంత్స్ బిఫోర్ తీసుకున్న వాళ్ళకా, 3 మంత్స్ బిఫోర్, 4 మంత్స్ బిఫోర్, 5 మంత్స్ బిఫోర్, 6 మంత్స్ బిఫోర్. సో ఇట్లా ఆహ్, సెలెక్ట్ చేసుకోవచ్చనమాట ఆప్షన్స్. ఓకే. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ పెట్టుకొని ఎప్పుడు ఎప్పుడు లాస్ట్ 6 మంత్స్ లోపల తీసుకున్న మొబైల్స్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు, వీటికి సంబంధించిన వాటిల్లో మాత్రమే మీరు యాడ్స్ అనేవి చూపించుకోవచ్చనమాట. సో తర్వాత మనకి ఆడియన్స్. సో ఈ ఆడియన్స్‌లో వచ్చేసి మనకి కస్టమ్ ఆడియన్స్ ఉందా? సో ఈ కస్టమ్ ఆడియన్స్ అనేది మీరు పెట్టుకోవచ్చనమాట. యాప్ యాక్టివిటీస్. ఓకే. సో యాప్ యాక్టివిటీ కాంబినేషన్స్. ఓకే. సో తర్వాత లిస్టు, తర్వాత వెబ్‌సైట్ యాక్టివిటీ. ఓకే. సో వీటిల్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఈ కస్టమ్ ఆడియన్స్‌లో సో ఇక్కడ మనకి ఆ ఆప్షన్ అనేది షో అవ్వట్లేదు. సో ఇవి షో అవ్వట్లేదు. సో ఓన్లీ జస్ట్ 4 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. సో వీటిల్లో మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? తర్వాత కీవర్డ్స్. సో కీవర్డ్స్ ఏమైనా మీరు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీరు కీవర్డ్స్ పెట్టుకోవచ్చనమాట.
నేను సాత్విక్ ట్యూషన్స్ అని పెట్టా. తర్వాత వచ్చేసి ఆన్లైన్ ట్యూషన్స్ అని సెలెక్ట్ చేశా. ఓకే. సో తర్వాత వచ్చేసి ఆఫ్లైన్ ట్యూషన్స్ అని పెట్టా. ఓకే. సో తర్వాత వచ్చేసి సిబిఎస్ఈ ట్యూషన్స్ అని పెట్టా. ఓకే. సో తర్వాత వచ్చేసి ఐబీ ట్యూషన్స్. సాత్విక్ ట్యూషన్స్, ఆన్లైన్ ట్యూషన్స్, ఆఫ్లైన్ ట్యూషన్స్, సిబిఎస్ఈ ట్యూషన్స్, ఐబీ ట్యూషన్స్. సో ఈ విధంగా మనము పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు కీవర్డ్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. తర్వాత వచ్చేసి ఫాలోవర్స్ లుక్ లైక్. సో ఫాలోవర్స్ లుక్ లైక్స్ అంటే ఇదొక మంచి ఆప్షన్ అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం రతన్ టాటాని తీసుకున్నాం అనుకో. సో రతన్ టాటా ఉన్నాడు అనుకో. సో ఈ రతన్ టాటాకి సంబంధించిన కొంచెం చాలామంది ఫాలోవర్స్ ఉంటారు కదా. సో ఆ ఫాలోవర్స్ని మీరు ఫాలోవర్స్గా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే. సో వాళ్ళకుండే చాలామంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి, సో వాళ్ళని మీరు ఫాలో చేసి వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యే విధంగా మీరు తెచ్చుకోవచ్చు అనమాట ఈ ఫాలోవర్స్ని. ఓకే. తర్వాత వచ్చేసి ఇంట్రెస్ట్స్. సో ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎవరైనా పలాంటి కేటగిరీ నాకు ఇంట్రెస్ట్, సో ఆ కేటగిరీ వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటే మీరు టార్గెట్ చేసుకోవచ్చు. సో దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్ కేటగిరీ వాళ్ళు మీకు ఇష్టమా? ఓకే. సో ఈ ఆటోమేటిక్ అనుకోండి. సో వీటిలో మీకు ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత బ్యూటీ. సో బ్యూటీ అంటే సో ఇక్కడ ఏదైతే ఇక్కడ ఆప్షన్ ఉందో, సో ఈ బ్యూటీకి సంబంధించిన వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బుక్స్ అండ్ లిటరేచర్. ఓకే. సో వీటిల్లో ఇక్కడ ఆప్షన్ ఓపెన్ అవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్. సో ఈ బిజినెస్లో మీకు ఏది కావాలనేది ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి కెరియర్. ఓకే. సో ఈ కెరియర్లో మీకు ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. సో ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళలో మీకు ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలో, సో వీటిలో మీరు అడల్ట్ ఎడ్యుకేషనా, లేదంటే కాలేజ్ లైఫా, లేదంటే ఎడ్యుకేషన్ న్యూస్ అండ్ జనరల్ ఇన్ఫర్మేషనా, గ్రాడ్యుయేట్ స్కూలా, లేదంటే హోమ్ స్కూలింగా, తర్వాత లాంగ్వేజ్ లెర్నింగా, ఆన్లైన్ ఎడ్యుకేషనా, స్పెషల్ ఎడ్యుకేషనా, సో వీటిలో ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈవెంట్స్. సో ఈవెంట్స్లో మీరు ఈవెంట్స్లో మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్, హాలిడేస్, మూవీ ఫెస్టివల్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్ అండ్ కాన్సంట్రేట్స్, తర్వాత పొలిటికల్ ఎలక్షన్స్, స్పోర్టింగ్ ఈవెంట్స్, టెక్ ట్రేడ్ షోస్. సో ఇలాంటివన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఫ్యామిలీ అండ్ పేరెంటింగ్. ఓకే. సో వీటిల్లో మీకు ఏ ఆప్షన్ కావాలో మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో తర్వాత ఫుడ్ అండ్ డ్రింక్. సో ఈ ఫుడ్ అండ్ డ్రింక్లో మీకు ఏ ఆప్షన్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఓకే. తర్వాత వచ్చేసి గేమింగ్. సో గేమింగ్లో బోర్డ్ గేమింగా, లేదంటే కంప్యూటర్ గేమింగా, లేదంటే కన్సోల్ గేమింగా, గేమింగ్ న్యూస్ అండ్ జనరల్ ఇన్ఫర్మేషనా, మొబైల్ గేమింగా, ఆన్లైన్ గేమింగా, సో రోల్ ప్లేయింగ్ గేమ్సా, సో ఇలాంటివి. సో ఇలాంటివన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి హెల్త్ కేటగిరీ. సో ఈ హెల్త్ కేటగిరీలో మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి హాబీస్ అండ్ ఇంట్రెస్ట్స్ అనమాట.
ఓకే. సో, హాబీస్ అండ్ ఇంట్రెస్ట్స్ అనేది ఈ దీంట్లో ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే. సో, ఇవంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట ఈ ఆప్షన్స్. ఓకే. సో, తర్వాత వచ్చేసి హోమ్ అండ్ గార్డెనింగు. ఓకే. సో, ఈ హోమ్ అండ్ గార్డెనింగ్‌లో మనకి ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హోమ్ అండ్ గార్డెనింగ్‌లో అప్లయన్స్ కావాలా? తర్వాత వచ్చేసి ఎంటర్‌టైనింగ్ అండ్ హోమ్ కావాలా? గార్డెనింగ్ కావాలా? తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ కావాలా? హోమ్ రిపేర్ కావాలా? ఇంటీరియర్ డెకరేటింగ్ కావాలా? ల్యాండ్‌స్కేపింగ్ కావాలా? రీమోడలింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్. సో, వీటిలో ఏ ఆప్షన్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లా, గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ కావాలా? సో, వీటిలో వచ్చేసి మనకి వీటిలో కామెంటరీ, తర్వాత గవర్నమెంట్ రిసోర్సెస్, లీగల్ ఇష్యూస్, పాలిటిక్స్. సో, వీటిలో ఏది కావాలనేది మీరు చేయొచ్చనమాట. లైఫ్ స్టేజెస్. ఓకే. సో, దీంట్లో వచ్చేసి మీకు ఆటో ఇంట్రెండర్స్ కావాలా? కాలేజ్ స్టూడెంట్స్ కావాలా? డాడీస్ కావాలా? తర్వాత ఎంటీ నెస్టర్స్ కావాలా? మామ్సా? లేదంటే న్యూస్లీ వేట్సా? సో, వీటిలో ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. తర్వాత వచ్చేసి మూవీ అండ్ టెలివిజన్స్. సో, మూవీ అండ్ టెలివిజన్స్‌లో యానిమేషనా? లేదంటే బాలీవుడ్ అండ్ న్యూసా? కామెడీయా? డాక్యుమెంటరీయా? సో, డ్రామానా? సో, వీటిలో ఏది యాక్టింగ్ కావాలో సో, వాటికి సంబంధించి మీరు పెట్టుకోవచ్చు ఆప్షన్స్. తర్వాత వచ్చేసి మ్యూజిక్ అండ్ రేడియో. సో, వీటిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, వీటిలో మీకు ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, తర్వాత వచ్చేసి నేను ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఆహ్, సో, నేను గవర్నమెంట్‌కి సంబంధించిన వాటిలో రన్ చేయాలనుకుంటున్నా. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్స్ పెట్టుకుంటున్నా. సో, తర్వాత నా యాడ్ హెచ్ఆర్స్‌కి చూపియాలనుకుంటున్నా. ఓకే. సో, బిజినెస్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి నేను చూపించాలనుకుంటున్నా. సో, ఇట్లా మీరు కొన్ని ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట ఇంట్రెస్టెడ్. సో, తర్వాత వచ్చేసి మూవీ అండ్ టీవీ షోస్‌లో మీ యాడ్ మూవీ అండ్ టీవీ షోస్ కేటగిరీ వాళ్ళకి మీరు చూపించాలి అనుకుంటే అదే మూవీస్ చేసేవాళ్ళు గానీ, టీవీ షోస్ చేసే వాళ్ళకి మీ యాడ్ కనిపించాలనుకుంటే మీరు ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, తర్వాత వచ్చేసి ఆహ్, కన్వర్షన్ టాపిక్స్. సో, మీకు కన్వర్షన్ టాపిక్స్ గురించి కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి రీటార్గెట్ పీపుల్ హూ ఎంగేజ్డ్ యువర్ పాస్ట్ పోస్ట్స్. సో, మీరు ఎవరైనా లా లాస్ట్ మీరు యాడ్ రన్ చేసినప్పుడు ఎవరైతే మీకు ఎంగేజ్‌మెంట్ అయినారో సో, వాళ్ళకి మీరు రీటార్గెట్ చేయాలనుకుంటే సో, ఇక్కడ మీరు టార్గెట్ చేయొచ్చనమాట. లేదు నా ఫాలోవర్స్ మాత్రమే నేను టార్గెట్ చేయాలనుకుంటే సో, కింద ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్సో టార్గెట్ ఫాలోవర్స్ ఆఫ్ ఎండీఎంటీ ఆన్‌లైన్. సో, ఈ విధంగా మీరు టార్గెట్ అనేది మీరు చేసుకోవచ్చనమాట. తర్వాత వచ్చేసి టార్గెటింగ్ స్ట్రాటజీ. సో, వీటిలో ఏది కావాలని మీరు టార్గెటింగ్ అంటే మీరు దాన్ని అలౌ చేసుకోవచ్చు. ఓకే. సో, తర్వాత వచ్చేసి నెక్స్ట్. సో, నెక్స్ట్‌లో వచ్చేసి ఇక్కడ యాడ్ డీటెయిల్స్ నేమ్ కావాలంటే నేమ్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, నేను నేమ్ ఇస్తాననమాట. సాత్విక్ ట్యూషన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకే. సో, తర్వాత వచ్చేసి మీరు ఏదైనా ఒక కంటెంట్ డిస్క్రిప్షన్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగుళూరు. ఓకే. సో, ఈ విధంగా మీరు కంటెంట్ అనేది పెట్టుకోవచ్చనమాట. ఓకేనా. సో, తర్వాత వచ్చేసి మీకు డెస్టినేషన్ వెబ్‌సైటా? ఓకే. సో, వెబ్‌సైట్ విజిట్సా? లేదంటే యాపా? ఏది పెట్టుకోవాలని అడుగుతా ఉంది. సో, నేను వచ్చేసి వెబ్‌సైట్ ఇచ్చా. ఓకే. సో, దీంట్లో తర్వాత వచ్చేసి నేను వెబ్‌సైట్ ఇచ్చా. సో, క్రియేటివ్ టైప్ వచ్చేసి మీడియా పెట్టుకోవాలా? లేదంటే కలెక్షన్ పెట్టుకోవాలని అడుగుతా ఉంది. సో, నేను మీడియానే ఇచ్చా. తర్వాత వచ్చేసి మీడియాలో వచ్చేసి మీకు సింగిల్ మీడియానా? లేదంటే కరోసలా? ఓకే. సింగిల్ అయితే ఒక ఇమేజ్ గానీ, వీడియో గానీ సరిపోతది. సో, అదే కరోసలు పెట్టుకోవాలనుకోండి 2-6 ఫోటోస్ గానీ, లేదంటే వీడియోస్ గానీ. సో, వీటిలో ఏ ఆప్షన్ కావాలనేది మీరు పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, తర్వాత వచ్చేసి యాడ్ మీడియా. సో, యాడ్ మీడియా వచ్చేసి మీరు ఏదైనా పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే
దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి దీన్ని మీరు కన్ఫర్మ్ చేయాలనుకుంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ హెడ్లైన్ అనేది ఇవ్వాలి. సాత్విక్ ట్యూషన్స్. ఓకే. సో తర్వాత వచ్చేసి వెబ్సైట్ URL. సో వెబ్సైట్ URL అనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి చూడు, క్యాంపైన్. సో ఈ క్యాంపైన్ డీటెయిల్స్ అనేవి, తర్వాత యాడ్ గ్రూప్ డీటెయిల్స్ కానీ, తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాంపైన్ యాడ్ గ్రూప్ డీటెయిల్స్ మీ ప్రాపర్గా ఉన్నాయా లేవా. ఓకే. సో డెలివరీ ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ప్లేస్మెంట్స్ ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఓకే. సో టార్గెటింగ్ ప్రాపర్గా ఉందా లేదా. సో ఇవన్నీ కూడా మీరు క్యాంపైన్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో చెక్ చేసుకున్న తర్వాత సో మీకు ఓకే నాకు ఇది నేను పర్వాలేదు నాకు ఓకే అనుకుంటే మీరు లాంచ్ క్యాంపైన్ అనేది చేయొచ్చు అనమాట. సో మనకి క్యాంపైన్ అనేది రన్ అవ్వదు. సో మన క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ చేయాలి. సో క్రెడిట్ కార్డ్ యాడ్ చేస్తే మాత్రమే మనకి క్యాంపైన్ రన్ అవుతుంది అనమాట. నేను లాంచ్ క్యాంపైన్ చేసిన అనుకో, సో నాది వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది యాడ్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపించింది. ఓకే. సో ఇది వచ్చేసి నా క్యాంపైన్ అనేది నేను లాంచ్ చేసిన అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన బడ్జెట్ స్పెండ్ చేయలేదు కాబట్టి సో మన యాడ్ అనేది రన్ అవ్వదు అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది. సో మీకు ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి అనుకో, సో ఇంప్రెషన్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఎంత స్పెండ్ చేసినారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే. సరే తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి పెండింగ్ ఇది ఇక్కడ మనం ఏదైతే క్యాంపైన్ చేసినామో సో ఆ క్యాంపైన్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే. సో తర్వాత వచ్చేసి స్టేటస్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమని ఉంది. సో పెండింగ్ ప్రీమియం వెరిఫికేషన్ అని ఉంది. ఓకే. సో తర్వాత వచ్చేసి ఒకవేళ నీది యాక్టివ్ అయితే ఇక్కడ యాక్టివ్ చూపిస్తుంది. ఓకే. సో ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎంగేజ్మెంట్స్. సో ఇంప్రెషన్స్ వచ్చేసి ఇక్కడ మీకు ఎన్ని ఇంప్రెషన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. తర్వాత స్పెండ్ వచ్చేసి ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తుంది. సో క్యాంపైన్ స్టార్ట్. సో క్యాంపైన్ ఏ డేట్ని మీకు ఏ డేట్ని స్టార్ట్ అయింది, ఏ టైం స్టార్ట్ అయింది. సో ఓకే. సో ఆ ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. తర్వాత క్యాంపైన్స్ ఎండింగ్. సో తర్వాత వచ్చేసి టోటల్ బడ్జెట్. సో మీరు ఎంత బడ్జెట్ స్పెండ్ చేసినారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో తర్వాత వచ్చేసి మనకి డైలీ బడ్జెట్. సో డైలీ బడ్జెట్ కావాలంటే ఇక్కడ చూపిస్తుంది. సో రిజల్ట్స్ కావాలంటే ఇక్కడ చూపిస్తుంది. ఓకే. సో రిజల్ట్స్ పర్ రేట్, తర్వాత కాస్ట్ పర్ రిజల్ట్ మీకు ఎంత కాస్ట్ పడింది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇట్లా అనమాట. సో ఇది మనకి ట్విట్టర్కి సంబంధించింది యాడ్స్ క్యాంపెయిన్ అనమాట. సో ఒకవేళ నాకు ఇక్కడ నేను ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు. ఓకే. సో లేదు నాకు ఇదే క్యాంపెయిన్ నేను కాపీ చేసుకోవాలనుకుంటే కాపీ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు దీని యొక్క హిస్టరీ చెక్ చేయాలనుకుంటే హిస్టరీ మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో నేను క్యాంపెయిన్ డిలీట్ చేస్తున్నా. క్యాంపెయిన్ డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ట్విట్టర్కి సంబంధించి క్యాంపెయిన్ అనమాట. ఓకే. సో ఇదనమాట మొత్తం మన చేసే క్యాంపెయిన్ అది క్యాంపెయిన్ డీటెయిల్స్ ఇవన్నమాట. సో ఈ క్యాంపెయిన్ అనేది ఎట్లా చేయాలి ఏంటి అనేది మనము దీంట్లో చూసుకుంటాం అనమాట. సో దీంట్లో తర్వాత వచ్చేసి
ఇది అకౌంట్ అనమాట. సో, ఈ అకౌంట్ అనేది మీరు ఏ విధంగా క్రియేట్ చేయాలి అనంటే, సో, ఈ అకౌంట్ అనేది మీరు క్రియేట్ క్యాంపెయిన్ మీద గూగుల్‌లోకెళ్ళి తర్వాత twitter.com అని కొడితే మనకి ఓపెన్ అయితదనమాట. సో, ఓపెన్ అయిన తర్వాత అక్కడొచ్చేసి మన నేము, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి అడుగుతది. సో, అక్కడ మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇదనమాట క్లాసు.